ఇది ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయలుదేరినాము. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళవి తప్ప లైట్లు, గవర్నమెంట్ లైట్లు ఒక్కటి లేవు ఈ ఏరియాలో. ఇప్పుడు టువర్డ్స్ మనం లైబ్రరీ వెళ్తున్నాము. ఇక్కడ మిట్టు అంటే ఒక లైట్ ఉంది తప్ప ఇదంతా కూడా అంధకారణమే ఉంది. వార్డ్ నెంబర్ 28 బిసైడ్ లైబ్రరీ. ఇది చూడండి మొత్తం చీకటిమయం. 3 days నుంచి ఇదే విధంగా ఉంది. ఒక లైట్ లేదు, ఒక పాడు లేదు. గల్లీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, కుక్కలు ఎక్కడ వస్తాయి, మొత్తం లైట్లు లేకుండా గత 3 రోజుల నుంచి. అక్కడ కూడా లైట్లు లేవు, ఇక్కడ ఒక్క లైట్ లేదు గల్లీలల్లా. తాండ్రు నడిపోటున మళ్ళీ డాక్టర్స్ కాలనీ, జడ్జి ఉండే కాలనీ, కోర్టు ఉండే కాలనీ, ఇంకా మళ్ళీ ఈ గల్లీలో కూడా ఒక్క గవర్నమెంట్ లైట్ అన్నా ఉందా? ఇక్కడ ఒక్క లైట్ అన్నా వెలుగుతుందా? చూడండి. ఈ రోడ్డు కూడా వేస్తా అని చెప్పి వర్కే స్టార్ట్ చేయలేదు ఇంకా. ఇక్కడ కోర్టు దగ్గర ఒక లైట్ ఉంది. ఇప్పుడు మిగతా గల్లీలో కూడా ఎటు చూసినా లైట్ లేని పరిస్థితి. రాత్రిపూట తిరిగే వాళ్ళకి కానీ కుక్కల బెడద ఎక్కువ ఉంది ఈ ఏరియా అంతా. స్టార్ట్. ఇప్పుడు 28 వార్డులో ఈ మొత్తం మనకు గవర్నమెంట్ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ కూడా లైట్లు లేవు, మొత్తం చీకటిమయం ఉంది. గత 3 రోజుల నుంచి కమిషనర్ గారికి, ఏఈ గారికి, రాజు ఎలక్ట్రీషియన్కి ఫోన్లు చేస్తే రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఈరోజే పొద్దున్నే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు వచ్చి లైటింగ్ సంబంధించి రాత్రిపూట ఈ కుక్కల బెడద, గలీలో దొంగలు వస్తుర్రా, ఎవరు వస్తుర్రా కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ పోతుంది 28 వార్డుని పట్టించుకునే నాదులే లేదు, కౌన్సిలర్ లేడు, ఉన్నా లేనట్టే అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఇది విషయమై వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కోరుతున్నాను.